అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో భాగంగా సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీ పథకం లబ్ధి పొందొచ్చు. అయితేనే కన్నా భూమి లేకుండా కౌలు తీసుకుంటారు కదా, వారు కూడా అన్నదాత సుఖీ పథకం లబ్ధి పొందొచ్చు. అది ఏ విధంగా లబ్ధి పొందొచ్చు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? మీరు కౌలు తీసుకున్న తర్వాత అన్నదాత సుఖీ పథకం ఒకటే కాదు, ప్రతి సంవత్సరానికి 20,000 కదా, ఆ 20,000 కాకుండా అదనంగా 6,000 రూపాయలు PM కిసాన్ అమౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. అయితే కనుక ముందుగా మనకు 20 రూపాయల స్టాంప్ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ స్టాంపు, అది తీసుకోవాలి. ఫస్ట్ ఆ స్టాంపు మీద నేను చెప్పినటువంటి మ్యాటర్ అనేది ఆ విధంగా రాసుకోండి. ఫస్ట్ ఆ విధంగా పూర్తి అయిన తర్వాత నేను ఏ జిరాక్స్ కావాలి కదా అని చెప్పేసి క్లారిటీ చెప్తా. ఓకేనా? నేను మ్యాటర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి బాగా చూడండి. ఫస్ట్ కౌలుకు తీసుకున్నటువంటి రైతు డీటెయిల్స్ రాయాలి. రాయించుకున్న వారు అంటే కౌలుకు తీసుకున్న వారి పేర్లు 2025 సంవత్సరం, ఇప్పుడు 2025-26 మన క్రాప్ కాబట్టి 2025 పెట్టండి. 2025 సంవత్సరం మీ జిల్లా, ఏ జిల్లా అయితే ఆ జిల్లా. ఓకేనా? తర్వాత మండలం మీ మండలం పేరు రాసుకోండి. తర్వాత ఇక్కడ డాష్ ఉంది కదా ఫస్ట్లో, అక్కడ మీ ఊరు పేరు రాయాలి. ఫలాని ఊరు గ్రామ కాపరస్తుడు. ఓకేనా? ఫలాని ఊరు గ్రామ కాపరస్తుడు శ్రీ, ఎవరి పేరు అయితే రాయించుకుంటున్నారో వాళ్ళ పేరు రాయాలి. ఓకేనా? దాని తర్వాత తండ్రి లేక భర్త పేరు. ఎగ్జాంపుల్గా ఇక్కడ తండ్రి పేరు ఎక్కువ తండ్రి పేరు రాయాలి కాబట్టి తండ్రి పేరు రాయాలి. ఆడవారు రాయించుకుంటే భర్త పేరు వస్తుంది, మగవాళ్ళు రాయించుకుంటే తండ్రి పేరు వస్తుంది. ఇక్కడ తండ్రి పేరు రాయాలి. ఇక్కడికి రాయించుకున్న వారు డీటెయిల్స్ కంప్లీట్. జస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, పలానా ఊరు, అంతవరకే. తర్వాత రాయి ఇచ్చిన వారు అంటే కౌలుకి ఇచ్చేవాళ్ళు రైతు ఉంటారు కదా, ఆ రైతు డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. జిల్లా, మండలం, పలాని గ్రామ కాపరస్తుడు. ఓకేనా? పలాని గ్రామ కాపరస్తుడు శ్రీ, ఎవరైతే రైతు మీకు ఇస్తున్నాడో ఆ రైతు పేరు. ఓకేనా? తండ్రి లేక భర్త పేరు రాయాలి. ఒప్పి రాయి ఇచ్చినటువంటి కౌలు చిరునామా ఏమంటేనే కదా, పలాని మండలం, పలాని గ్రామంలో నా హక్కు అనుభవంలో ఉన్న పట్టా నెంబరు అంటే పాస్బుక్ నెంబరు, తన హక్కుగా ఉన్నటువంటి పట్టా నెంబర్ అంటే పాస్బుక్ నెంబరు. ఫస్ట్ మీరు పాస్బుక్ ఓపెన్ చేస్తేనే పట్టా నెంబర్ ఉంటుంది, ఖాతా నెంబరు. ఆ నెంబర్ మెన్షన్ చేయాలి ఇక్కడ బాక్స్లో. ఓకేనా? పట్టా నెంబరు. దాని తర్వాత సర్వే నెంబరు ఎంటర్ చేయాలి. అక్కడ మీరు టైప్ చేయాలి, అక్కడ రాయాలి. తర్వాత పూర్తి విస్తీర్ణం. ఒక పాస్బుక్లో ఏ సర్వే నెంబర్ అయితే నువ్వు కౌలుకి ఇస్తున్నావో ఆ సర్వే నెంబర్ రాయాలి. అంతకన్నా ముందే పట్టా నెంబరు, ఖాతా నెంబర్ ఉంటుంది కదా, ఆ ఖాతా నెంబరు, ఏ సర్వే నెంబర్ అయితే అతనికి కౌలుకి ఇస్తున్నావో ఆ సర్వే నెంబర్ రాయాలి. ఆ సర్వే నెంబర్ విస్తీర్ణం రాయాలి. విస్తీర్ణం రాసిన తర్వాత ఆ విస్తీర్ణం పూర్తిగా అక్షరాలతో రాయాలి. 2 ఎకరాల 3 ఎకరాల అని చెప్పేసి అక్షరాలతో ఎన్ని ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి 2 ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి అక్కడ రాయాలి. ఓకేనా? తర్వాత ఆ 2 ఎకరాల భూమిని ఎంత అమౌంట్కు కౌలుకి ఇచ్చినావు కింద చూడండి ఒకసారి. ఇక్కడ రూ అనింది కదా, రూపీస్, అక్కడ ఎన్ని రూపాయలకి ఇచ్చినావు అని చెప్పేసి రాయాలి. 20,000 30,000 ఉంటాయి కదా, అది రాయాలి. 2 ఎకరాలు ఎంత భూమికి కౌలుకి ఇచ్చినావు అని చెప్పేసి అక్కడ రాయాలి. దాన్ని కూడా అక్షరాల రూపంలో రాయాలి. 20,000 రూపాయలకి ఇచ్చాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? కనుక 20,000 రూపాయలు అంటే ఇంకోటి ముందుగానే ఇచ్చినాడా, ముందుగానే ఇవ్వాలా, లేకుంటే పంట సాగు చేసుకున్న తర్వాత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది మీరు ముందుగా మాట్లాడుకుంటే ముందుగా తీసుకోండి, లేకుంటే కనుక సాగు చేసిన తర్వాత అయితే సాగు తర్వాత అని చెప్పేసి అక్కడ రాసుకోండి. ఓకేనా? ఇవ్వడం అనేది కనుక పైన కనబడిన పొలము 2025-26 అని చెప్పేసి అక్కడ బాక్సులు రాసుకోవాలి. ఈ సంవత్సరం పైన అనుభవించుకొని గడువు తర్వాత మరలా మా భూమి మాకు స్వాధీనం చేయాలని రాసి ఒప్పించుకున్న కౌలు కార్డు. ఇది మనకు అగ్రిమెంట్. ఎట్లా ఉంటుందంటే ఇది ఒక
పల్లెటూర్లలో బాండ్ తీసుకుంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. మనకు స్టాంపు పర్మిషన్ నోట్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇందుకు సాక్షులు, 2 సాక్షులు ఉండాలి. కింద రాసిన వారి సంతకం ఉంటుంది, భూమి యజమాని సంతకం ఉంటుంది. ఈ విధంగా మనం ఒక 20 రూపాయల స్టాంపు మీద ఈ డీటెయిల్స్ అనేది రాసుకోవాలి. ఇక్కడికి క్లియర్, అర్థమైందా? మీకు స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి బాగా చూసుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు జిరాక్స్ పేపర్ సబ్మిట్ చేయాలి. దీనికి జిరాక్స్ పేపర్ సబ్మిట్ చేయాలి. ఏమి చేయాలంటే కనుక కౌలుకి ఇచ్చేటువంటి రైతు, తీసుకునే రైతు కాదు, కౌలుకి ఇచ్చేటువంటి రైతు ముందు జిరాక్స్ తీసుకోవాలి. ఆ రైతు ఆధార్ కార్డు, పొలం పాస్బుక్, 1B, అర్థమైందా? ఈ 3 తీసుకోవాలి. కౌలుకి ఇచ్చేటువంటి రైతుది ఆధార్ కార్డు, పొలం పాస్బుక్, 1B. పొలం పాస్బుక్ తీసుకున్న తర్వాత 1B ఏంటికి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. పొలం పాస్బుక్ తర్వాత ఏ సర్వే నెంబర్ అయితే మీరు తీసుకుంటున్నారో ఆ సర్వే నెంబర్ యొక్క 1B తీసుకోవాలి. అర్థమవుతుందా? ఒకేటే పాస్బుక్లో చాలా సర్వే నెంబర్లు ఉంటాయి. ఏ సర్వే నెంబర్ అయితే నువ్వు ఇస్తున్నావో ఆ సర్వే నెంబర్ యొక్క 1B తీసుకుంటే అప్పుడు ఆ భూమి ఆన్లైన్లో ఉన్నట్టు లెక్క. అర్థమైందా? ఆ సర్వే నెంబర్ 1B తీసుకుంటే సరిపోతుంది. వీటికి క్లియర్. ఎవరు? కౌలుకి ఇచ్చేటువంటి రైతు డీటెయిల్స్, కౌలుకు తీసుకునేటువంటి రైతు యొక్క జిరాక్స్ సబ్మిట్ చేయాలి. వాళ్ళవి ఏమేమి తీసుకోవాలంటే కనుక ఆధార్ కార్డు కంపల్సరీ కౌలుకు తీసుకునేటువంటి రైతుది. దాని తర్వాత ఆధార్ కార్డు తర్వాత బ్యాంక్ అకౌంట్, ఈ అమౌంట్ పడాలి కదా, బ్యాంకులో అమౌంట్ పడాలి కదా, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ. దాని తర్వాత కుటుంబంలో రేషన్ కార్డు, మీకు రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఆ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది జిరాక్స్ సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డులో. ఎందుకంటే కనుక వారి పేరు మీద ఏమైనా పొలం ఉందా, పొలం ఉంటే రాదు, ఒక్క సెంటునే రాదు, ఒక్క సెంటునే పొలం రాదు. ఆ కుటుంబ సభ్యులలో ఆ రేషన్ కార్డులో కౌలు తీసుకునేటువంటి వ్యక్తి భార్య పేరు మీద కావచ్చు, పిల్లల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద కానీ ఒక్క సెంటు పొలం కూడా ఉండకూడదు. అప్పుడే కౌలు కార్డు అనేది వర్తించుతుంది. వాళ్ళందరివి ఆధార్ కార్డు ఇచ్చినంటే వాళ్ళు వెబ్ ల్యాండ్ చెక్ చేసుకుంటారు, వీళ్ళ పేరు మీద పొలం ఉందా లేదా. లేదంటే కనుక మీరే వెబ్ ల్యాండ్లోకి వెళ్ళి వీళ్ళ పేరు మీద లేదని చెప్పేసి తీసుకొచ్చి సబ్మిట్ చేసినా అందరూ సరిపోతుంది. లేదు వాళ్ళే చూసుకుంటారంటే కనుక మీరు ఆధార్ కార్డులు ఇచ్చినా సరిపోతుంది. ఇవి సబ్మిట్ చేసి మీ VROకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు కౌలు కార్డు అనేది టైప్ చేసి ఇచ్చాడు. అర్థమైందా? మీకు టైప్ చేసి ఇచ్చిన తర్వాత దాని మీద ఒక ID నెంబర్ ఉంటుంది. సంవత్సరం వరకే మీకు వర్తించుతుంది ఆ కౌలు కార్డు. సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు ఒకవేళ రెన్యువల్ చేసుకోవాలంటే మళ్ళీ అన్ని పేపర్ తీసుకొని మళ్ళీ అగ్రిమెంట్ రాసుకొని రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకేనా? అక్కడ రాయించింది సంవత్సరం వరకే కాబట్టి సంవత్సరం వరకు నీకు అన్నదాత సుఖీ పథకము, PM కిసాను మాత్రమే వర్తించుతాయి. అర్థమైందా? ఇది మనకు కౌలు కార్డు రాసుకునే విధానము. ఇందులో మీకు ఏదైనా ఒక డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వీడియో మళ్ళీ క్లారిటీ చెప్తాను. ఓకేనా? మీకు స్క్రీన్ పైన ఇచ్చిన ఈ మ్యాటర్ అనేది స్టాంపు పేపర్ మీద రాసుకోవాలి. ఇంకోటి, స్టాంపు పేపర్ తెచ్చుకునేటప్పుడు కూడా తెచ్చుకుంటారు కదా, తెచ్చుకునేటప్పుడు ఎవరైతే కౌలుకు తీసుకుంటారో వారి పేరు మీదే తీసుకోండి. కౌలుకి ఇచ్చేటువంటి రైతు పేరు మీద కాదు, కౌలుకు తీసుకుంటారు కదా ఆ రైతు పేరు మీద మాత్రమే తీసుకోవాలి స్టాంపు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కౌలుకు తీసుకుంటాను, నా పేరు మీదే స్టాంపు తెచ్చుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి అంటే వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటారు, రాసుకొని అదే రిజిస్టర్లో మీకు సంతకం పెట్టించుకొని నీ పేరు మీద స్టాంప్ అయితే ఇచ్చాడు, అట్లా తెచ్చుకోవాలి. కొద్దిమంది తెలియక ఏం చేస్తారంటే రైతు పేరు మీద, కౌలుకి ఇచ్చేటువంటి రైతు పేరు మీద తెచ్చుకుంటారు. అది చెల్లుబాటు కాదు. కౌలు తీసుకునేటువంటి రైతు మీదనే స్టాంపు తెచ్చుకోవాలి. అర్థమైందా? మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ క్లారిటీగా చెప్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.